హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో కనుక ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు మిస్ చేయకుండా చూడండి. సో మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నా. సో మీకు ఎలాంటి ఖర్చు లేకుండా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వబడింది. సో ఫస్ట్ మనం నిఫ్టీ గురించి చూసుకున్నట్లయితే నిఫ్టీ లాస్ట్ డేట్ మనం చెప్పుకున్నాం 25,200 అనేది మనకి సపోర్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. సో నిఫ్టీ కూడా అక్కడే మొత్తం సైడ్ వేలోనే ముగిసింది ఈరోజు. సో వాల్యూమ్ చూసుకున్నట్లయితే అస్సలు వాల్యూమ్ అనేది మనకి ఈరోజు కనిపించలేదు. ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. ఓపెన్ అయిన వెంటనే 25,200 దగ్గరే మనకి క్లోజింగ్ కూడా కనిపించింది. సో చాలా వరకు ఈరోజు అయితే నిఫ్టీలో ట్రాప్ అయి ఉంటారు. సో వాలటిలిటీ అనేది మార్కెట్లో లేదు కనుక మూమెంటం కూడా చాలా తక్కువగానే ఉంటుంది కనుక మీరు గమనించాలి. సో దాని కారణం వలన ఈరోజు మార్కెట్ అనేది స్వల్ప నష్టంతో ముగించడం కూడా జరిగింది. సో 25,200 దగ్గర మనకి సైడ్ వేతో క్లోజింగ్ అనేది కనిపించింది. సో ఈరోజు చాలా వరకు మార్కెట్ అనేది ఎంటర్ అయిన వాళ్ళకు చాలా వరకు లాస్ అయ్యే ఉంటుందని నా అంచనా. ఎందుకంటే ఒక క్యాండిల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రెండో క్యాండిల్ వాటి స్టాప్ లాస్ హిట్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు ఐ హోప్ నెక్స్ట్ డే మీకు మంచి మూమెంట్ దొరకాలని కోరుకుంటున్నా. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డే ఏం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పుకున్నాము నిఫ్టీలో అయితే అవే బెటర్గా చూసుకున్నాం. 25,300 అనేది రెసిస్టెన్స్ లెవెల్, 25,200 అనేది న్యూట్రల్ లెవెల్. సో 25,100 కూడా ఒక డ్రా చేసుకోండి, అది మీకు సపోర్ట్గా ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర నిఫ్టీ అనేది కంపల్సరీ స్టే చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే డాటా అనేది చాలా వరకు అధికంగా ఉంటుంది. అక్కడ కాల్ రేటర్స్, పుట్ రేటర్స్కి మధ్యన మంచి వార్ అయితే జరుగుతుంది. సో అలాంటి మార్కెట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాల్ రేటర్స్ దగ్గర, పుట్ రేటర్స్ దగ్గర చాలా వరకు వాచ్ చేయాలి. ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కాల్ రేటర్స్ చాలా అధికంగా ఉన్నారనుకోండి. సో ఒకవేళ ఓడిపోతే ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మరలా రెసిస్టెన్స్ తీసుకుందంటే దాని అర్థం అక్కడ కాల్ రేటింగ్ చాలా అధికంగా ఉంది, వాళ్ళు అక్కడ నుంచి బ్రేక్అవుట్ అవనివ్వడం లేదు. సో సేమ్ అనాలిసిస్ పుట్ రేటింగ్లో కూడా అలాగే ఉంటుంది. సో నిఫ్టీ అయితే క్లియర్ కదా. ఇప్పుడు మనం సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, సెన్సెక్స్లో కూడా అలానే ఈరోజు చాలా సైడ్ వేగానే ముగించింది. సో పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. సో కాస్త మనకి 82,200 నుంచి 82,300 అంటే 100 పాయింట్స్లోనే మార్కెట్ అనేది కాస్త చూడటం అయితే జరిగింది. సో అదే 100 పాయింట్స్ దగ్గర నెగిటివ్ మూమెంట్ అయితే క్లోజింగ్ ఇచ్చింది సెన్సెక్స్ కూడా. సో నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే లాస్ట్ డే ఏవైతే డ్రా చేసుకున్నామో అవే చూసుకోండి. సో ఇంకొకటి ఎక్కువ ఏంటంటే 82,600 దగ్గర అయితే మాత్రం ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోండి. మార్కెట్ అక్కడ నుంచి రివర్సల్ అయింది లాస్ట్ డే. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది మరలా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్రేక్అవుట్ ఇస్తుందా, మరలా బ్రేక్ డౌన్ ఇస్తుందా అనేసి. సో నిఫ్టీ ఇండెక్స్ చార్ట్లో అయితే వాల్యూమ్ కనిపించట్లేదు. సో మీకు మీ యొక్క డిమాట్ అకౌంట్లో అయితే వాల్యూమ్ క్లియర్గా కనిపిస్తుంది. వాల్యూమ్ అయితే మాత్రం వాచ్ చేస్తూ ఉండండి. సో మీరు ఇండికేటర్స్ కూడా యూజ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే ఇండికేటర్, వాల్యూమ్, RSI, సో ఈ మూడు ఒకేసారి కలిసినట్లు చూసుకోవాలి. మీకు మూమెంట్ కావాలంటే ఎలా పడితే అలా దొరుకుతాము. ఎందుకంటే RSI 30-40లో ఉన్న ఇండికేటర్ పైకి చూపిస్తున్నా సరే అది ఫేక్. ఇండికేటర్ మీకు పైకి బై సిగ్నల్ చూపిస్తుందంటే RSI కూడా ఒక 50 అబవ్ ఉన్నట్లు చూసుకోండి. సో దాంతోపాటు వాల్యూమ్ కూడా చాలా అధికంగా ఉన్నట్లు చూసుకోండి. ఈ మూడు మ్యాచ్ అయితే మీకు తిరగలేదు. సో క్లియర్ సెన్సెక్స్ది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వే. ఈరోజు టోటల్ మార్కెట్ సైడ్ వే కాస్త మూమెంట్ చూపించింది, బట్ అంత పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అయితే కాస్త చిన్న మూమెంట్ చూపించింది కానీ అంత పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. ఏదైనా సరే బ్యాంక్ నిఫ్టీ అనేది 50 మంత్లీ మీరు ఒక్కటి తీసుకున్నా సరే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్లీ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి డైలీ వాలటిలిటీ అనేది ఇందులో కష్టం. సో మీకు 57,400 దగ్గర మీకు డిసైడ్ అవుద్ది ఏంటనేది. లాస్ట్ టైం చూడండి, నేను క్లియర్గా చెప్పాను 55,790 దగ్గరే కరెక్ట్ డిసైడ్ అవుద్దని. అక్కడే డిసైడ్ అయింది మార్కెట్. అక్కడ నుంచి మరలా అప్ సైడ్ మూమెంట్ అయితే చూడడం జరిగింది. మరలా ఏది జరిగినా సరే 57,400 దగ్గర జరగాలి. సో వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. సో చిన్న ఎంట్రీ డే మూమెంట్లు కానీ దొరికినట్లయితే మధ్యలో ఎంట్రీ అయినా సరే చాలా తక్కువ వాలటిలిటీ లేనప్పుడు ఏంటంటే చాలా తక్కువ పాయింట్లతోనే ఒక
15-20 పాయింట్స్లో క్లోజ్ చేసేయండి. సో మీ లాభం చూసుకొని అత్యాసకు పోయినట్లయితే ఇదే విధంగా ఉంటుంది, ఈ రోజులాగా ఉంటుంది. మీకు బైలాగా కనిపిస్తుంది కానీ నెక్స్ట్ క్యాండిల్ వచ్చి స్టాప్లో హిట్ చేసేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని ఉంది. సో కష్టపడి సంపాదించిన సంపాదన కనుక చాలా జాగ్రత్తగా ఎనలైజ్ చేస్తూ ఉండండి. సో మీకు కానీ ఎనలైజ్ చేయడం రాకపోతే మాత్రం మార్కెట్లో ఎంట్రీ అవ్వకపోవడం చాలా మంచిది. ముందు నేర్చుకోండి. సో ఒక 3-4 మంత్స్ 6 మంత్స్ ఒక 1 year అయినా పట్టవచ్చు నేర్చుకోవడానికి. ఇది ఒక చాలా పెద్ద సముద్రం లాంటిది. కనీసం ఒక 5 years 6 years మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో మంచి పెర్ఫార్మెన్స్ చేయలేరు అసలు. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త రకం చూపిస్తూనే ఉంటుంది. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు.